అండి అందరికి సో ఈ చోకర్ కమ్ సైడ్ పెండెంట్స్ కలెక్షన్ అయితే మనకి రీస్టాక్ అయింది. సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టోటల్ 30 పీసెస్ అయితే వచ్చాయన్నమాట రీస్టాక్ ఈ రోజే. సో ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా 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 బాగుంటాయి. సో ఏమేం కలర్స్ ఉన్నాయో నేను ఈ స్టాక్ అంతా పక్కకి తీసేసి నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పీస్ చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మనకి పింక్ కలర్లోనండి. ఇది ఒరిజినల్ స్టోన్లో వస్తుంది అనమాట. ఇది ఒరిజినల్ స్టోన్ ఇది. సో మనకి లైఫ్ లాంగ్ ఈ కలర్ అయితే ఇలానే ఉంటుందండి. ఇది కలర్ పోదు. అంటే స్టోన్స్ మనకి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే కనుక స్టోన్ కలర్ పోదు, స్టోన్ ఊడిపోదు. ఫస్ట్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో అన్ని పెండెంట్స్ కూడా క్వాలిటీ ఇలానే ఉంటుంది. ఇవి తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది అసలు చాలా బెస్ట్ రివ్యూస్ అయితే ఇచ్చారండి. అంత బాగుంటుంది కలెక్షన్ అయితే. సో ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా వేర్ చేస్తారు, బ్యాక్ సైడ్ ఏం చేంజబుల్ హుక్ అలాంటిది ఏమి ఇవ్వలేదు కదా అని అడుగుతున్నారండి. దీనికి చేంజబుల్ లాగా హుక్స్ అయితే ఇవ్వరు. అండ్ టాప్లో ఇక్కడ వచ్చినట్టు రింగ్స్ కూడా ఇవ్వరు. కానీ దీనికి చుట్టూ కూడా ఇలాగా హోల్స్ ఉంటాయి. సో హోల్స్ని బట్టి మనం ఇట్లా థ్రెడ్తో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఒక లైన్ బీడ్ వేస్తే ఇలా థ్రెడ్ నుంచి తీసుకుని సెకండ్ లైన్, మళ్ళీ థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ అట్లా మనం మేకింగ్ చేసుకోవాలి. అండ్ సైడ్ బ్రోచర్ కింద ఇటు నుంచి ఇలా స్ట్రైట్గా లైన్స్ తీసేసుకుని కూడా మనం సైడ్ బ్రోచర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఏదో ఒకటి ఒక్క సెట్ అయితే మేకింగ్ చేసి వీడియో చేద్దాం మీకు ఐడియా కానీ అనుకుంటున్నా, కానీ నాకు అస్సలు కుదరట్లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇయర్ రింగ్స్. ఇవి చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 1 పేర్ ఇయర్ రింగ్స్తో అయితే వస్తుంది అనమాట. ఇది అందరికీ తెలిసిందే, కొత్తగా వచ్చింది అయితే కాదు. కానీ బట్ ఈలోపు చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే వాళ్ళకి తెలియడానికి చూపిస్తున్నాను. అండ్ పాత వాళ్ళు కూడా మరి వీడియో సరిగా ఫాలో అవ్వరో ఏంటో తెలియదు, కానీ మళ్ళీ వాళ్ళు కూడా రిపీటెడ్గా అడుగుతున్నారండి. స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు మీరు వీడియో కొంచెం ముందుకి వెనక్కి చూస్తే మీకు ఏం చెప్తున్నానో అర్థమవుతుంది అనమాట. సో ఓకే, అన్నీ కూడా ఒకటే ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లో ఏమేం కలర్స్ ఉన్నాయో నేను చూపిస్తున్నాను కదా. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈ కలర్ కావాలి అని చెప్పేసి. ఇందాక నేను ఓవరాల్గా ఇవన్నీ పెట్టాను కదా, అలా కాకుండా ఇలా సింగిల్గా చూపిస్తున్నాను కదా. సో సింగిల్గా మీరు ఈ కలర్ మేడం అని చెప్పి స్క్రీన్ షాట్ పెట్టేస్తే నాకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ అనమాట. సో స్కై బ్లూలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా రేర్ కలర్ అండి ఇది. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే సీ బ్లూ అవి మనకి దొరుకుతున్నాయి, కానీ ఇంత స్కై బ్లూలో మనకి ఎగ్జాక్ట్ కలర్ అయితే రావు సరిగా. సో ఇదొక పీస్ అయితే అవైలబుల్ ఉంది, స్కై బ్లూ. దెన్ డార్క్ గ్రీన్ అండి. మొత్తం అన్నీ కూడా గోల్డ్ పాలిష్లో, డబుల్ పాలిష్లో ఉంటాయి. మొత్తం మైక్రో గోల్డ్ ప్లేటింగ్, గోల్డ్ పాలిష్ అండి. ఇందులో విక్టోరియన్ బ్లాక్ పాలిష్ అంటే నా ప్రీవియస్ స్టార్టింగ్లో ఈ పెండెంట్స్ కలెక్షన్ వచ్చే స్టార్టింగ్లో సిల్వర్ పాలిష్ వచ్చింది, గోల్డ్ పాలిష్ వచ్చింది. ఇంకొకటి విక్టోరియన్లో బ్లాక్ విక్టోరియన్ వచ్చింది, నార్మల్ విక్టోరియన్ కూడా వచ్చింది. సో అన్నీ కూడా సేమ్ కాస్ట్నే పడ్డాయి. బట్ ఎందుకో విక్టోరియన్ కూడా మనకి ఈ రేంజ్కే వచ్చిందండి. నాకు మళ్ళీ స్టాక్ అయితే దొరకలేదు. బట్ అవి కూడా చాలా బాగుంది కలెక్షన్. నేను డౌట్గా తీసుకొచ్చాను, ఎక్కువ గోల్డ్ పాలిష్ తీసుకుంటారు కదా, ఇవి విక్టోరియన్లో అవుతుందో లేదా అని చెప్పేసి. సిల్వర్ పాలిష్ మెయిన్లీ నేను కొంచెం డౌట్గా అయితే తీసుకున్నప్పుడు, బట్ ఎంత చక్కగా అసలు ఆర్డర్స్ పోయాయో అవైతే. సో ఇది గ్రీన్ కలర్. సో ఇది వచ్చేసి మెరూన్ కమ్ రెడ్ అండి. మనకు ఒక్కొక్క షేడ్లో ఒకలా కనిపిస్తుంది. ఒక షేడ్లో వచ్చి ఇట్లా డార్క్గా కనిపించినట్టు ఉంటుంది, ఇంకొక షేడ్లో ఇలా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది మెరూన్, ఇది రెడ్ అని మనకి ఇచ్చారు కానీ ఇచ్చేటప్పుడు, బట్ ఓపెన్ చేసి చూస్తే నాకు అన్నీ ఎందుకో ఒకలాగానే అనిపించాయి. సో కొంచెం మెరూన్ షేడ్ లాగానే అనిపించాయి అనమాట. ఎగ్జాక్ట్ రెడ్, ఇది రెడ్ కలర్ అంటారు కదా. సో మన దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఏ పీస్ అన్నా చూడొచ్చు, ఇలాగనే ఉందన్నమాట. నాకు రెడ్ లాగా అయితే అనిపించలేదు. సో కొంచెం మెరూన్ షేడ్లో ఉంటుందండి. ఒక ట్రాన్స్పరెంట్ షేడ్కి వచ్చేసరికి మనకి రెడ్ లాగా అనిపిస్తూ ఉంది.
సో చూసుకోండి, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ 30 పీసెస్ అయితే రీస్టాక్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది ఒక్కొక్క షేడ్లో. ఓకే, మనకి పర్పుల్ షేడ్ అండి. ఇది ఎగ్జాక్ట్ ఇది మనకి పర్పుల్ షేడ్లో ఉంటుంది. ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్ ఈ కలర్ అండి. ఫ్లాష్ ఆన్ చేశాను కదా, మనకి బయట కనిపించేది అంటే లైవ్లో నేను ఇట్లా చూస్తున్నప్పుడు పెండెంట్ చూస్తున్నప్పుడు అయితే నాకు కనిపించే ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇది మనకి ఫ్లాష్లో కనిపిస్తుంది కదా. సో ఆ పర్పుల్ అనమాట. సో ఇదొక కలర్. అన్ని కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. అండ్ కొన్ని కలర్స్కి నేవీ బ్లూ చూపిస్తున్నాను ఇప్పుడు. అండ్ పింక్ నేవీ బ్లూ వచ్చేసరికి అయితే కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట పీసెస్ వచ్చి. అండ్ పింక్, పీచ్ కలర్, పర్పుల్, మెరూన్ ఇవి కొంచెం బాగానే ఉన్నాయి స్టాక్. నెక్స్ట్ వచ్చేసరికి భలే ఉంది కదా కలర్ అయితే, సూపర్ ఉంది. సో ఈ కలర్ కూడా ఎవరికైనా కావాలంటే వెంటనే ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే ఇవి తక్కువ ఉన్నాయి పీసెస్. 2-3 పీసెస్ అంతే ఉన్నట్టున్నాయి ఇవి నేవీ బ్లూ, ఎక్కువ లేవు ఇవి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండి. చాలా డీసెంట్గా ఉంటుంది కలర్. చాలామంది కూడా తీసుకుంటూ ఉంటారు. పీచ్ కలర్లో బీడ్స్ కూడా మనకి ఎక్కువ రన్నింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట, అడుగుతారు బాగా. సో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది పీచ్ కలర్లో ఈ పీస్ ఇది. నెక్స్ట్ ఇంకొక కలర్ ఉంది. ఫైవ్ మినిట్స్ వీడియో చేద్దాం అనుకున్నాను, 7 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది సీ బ్లూ అనమాట. సీ బ్లూ కాదండి, సీ గ్రీన్, పిస్తా గ్రీన్ అంటాం కదా. సో అది ఆ కలర్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పిస్తా గ్రీన్ కలర్లా ఉంటుంది. సారీ, ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఎగ్జాక్ట్ ఇలా ఉంటుంది అనమాట, పిస్తా గ్రీన్. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఎంత బాగున్నాయో అసలు కలెక్షన్స్ అయితే. ఒక్కదాని మించి ఒక్క కలర్ ఉందన్నమాట. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పెండెంట్ సెట్ వచ్చేసి 350 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ మీరు ఈ ఐటమ్ నుంచి కానీ ఈ వీడియో నుంచి కానీ వేరే వీడియో నుంచి కానీ ఎలాగైనా ఏ వీడియో నుంచి అయినా ఐటమ్స్ తీసుకోవచ్చు. ఓవరాల్గా అన్ని కలిపి ఒకటే షిప్పింగ్లో తీసుకోవచ్చు అండి, 50 రూపీస్. ఎవరికైనా తెలియకపోతే చూడండి. అండ్ షిప్పింగ్ కోసం నేను చెప్పకపోతే వీడియోలో ఎక్కడ చెప్పలేదు కదా, ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇవి నాకు అంటే లైట్ వెయిట్లో మనకి ఈజీగా దొరికిపోతాయి బయట ఇలాంటివి. బట్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. సో మన క్వాలిటీని బేస్ చేసే ఉంటుంది ప్రైస్. ఎప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మీకు. సో నచ్చితేనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఫోర్స్ అయితే ఏం లేదు. ఓకే, ఒక షిప్పింగ్ అయితే 50 రూపీస్ పే చేయాలి. అందుకే అన్ని ఐటమ్స్ కలిపి ఒకేసారి తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది, 2-3 ఐటమ్స్ కలిపి అట్లా తీసుకుంటే. సో అలాగని సో ఇది వాళ్ళ కలెక్షన్ అయితే. ఈ పెండెంట్స్ ఒకటి సెపరేట్ వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. సో ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, చాలా బాగుంటుంది కలెక్షన్. ఇది మళ్ళీ మ్యాక్సిమం నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ వీడియోతో అయితే ఈ కలెక్షన్ అంతా కూడా అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఈ వీడియోతో అయిపోతుంది, మొత్తం ఫినిష్ అయిపోతాయి పెండెంట్స్. ఎందుకంటే వీటి మీద నాకు అంత నమ్మకం అనమాట. ప్రీవియస్గా కూడా ఇలాగా తీసుకొచ్చామా ఇంకా అయిపోయింది ఆ స్టాక్ అన్నట్టే ఉండే. సో అందుకని చెప్తున్నాను, తొందరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు, చాలా బాగున్నాయి. దీనికి మనం ఇయర్ స్టడ్స్ వచ్చేసి నేవీ బ్లూ పెడదామే. థంబ్నెయిల్ ఇలా పెట్టేస్తాను, థంబ్నెయిల్కి చాలా బాగుంటుంది ఇట్లాగా. ఎంత ముచ్చటగా అసలు డైమండ్స్ లాగా ఉన్నాయి ఇవి. సో ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్ లాకెట్స్ని. సైడ్ పెండెంట్స్ అండ్ చోకర్ పెండెంట్ సెట్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.